ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో వారిరువురు పాల్గొననున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో వారిరువురు పాల్గొనున్నారు. ఈ సమావేశంపై జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశాభివృద్ధికి చేపట్టిన కీలక కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం అంశాలు కూడా ఈ ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల చొప్పున చెక్కు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను నిన్న మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ముందుగా చెప్పిన ప్రకారం ఇవాళే బాధిత కుటుంబాలకు చెక్కు అందించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతూనే ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు అనే మరో ఉద్యోగి ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ప్లాంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలు వేగంగా అమలవుతున్నాయి. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు గడవక ముందే మంత్రి లోకేష్ చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారం కింద 25 లక్షల చొప్పున చెక్కులను స్వయంగా అందించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షలు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీనికి అదనంగా రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్ని ప్రయోజనాలు కలిపి 1.72 కోట్లు, ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి 45 లక్షలు అందుతాయని వివరించారు. మృతుడు శాశ్వత ఉద్యోగి అయినా, ఒప్పంద ఉద్యోగి అయినా వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని, వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ఉక్కు శాఖ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. బొకారో సెయిల్ డైరెక్టర్ ప్రియరంజన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. గత జగన్ పాలన కేవలం సంక్షేమ ముసుగులో దోపిడీకి పాల్పడే విధంగా సాగిందని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా భావించి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు గమనించాలని ఆయన హితవు పలికారు. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీనే అని గద్దె వ్యాఖ్యానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన నియోజకవర్గంలోని 10వ డివిజన్ కేపీ నగర్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సంబంధిత అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీలోని ప్రధాన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే ముఖ్యంగా రోడ్ల పరిస్థితి మరియు వీధి దీపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేపీ కాలనీ విజయవాడలోనే ఎంతో అందమైన కాలనీ అని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హైవే నిర్మాణ సమయంలో కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థకు కొంత ఇబ్బందులు కలిగాయని, ప్రస్తుతం వాటిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే కాలనీలో గతంలో వేసిన రోడ్లను కూడా ఆధునీకరిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అని ఆయన మండిపడ్డారు. సొంత బాబాయి హత్య, సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేటువంటి ఘటనలే జగన్మోహన్ రెడ్డి నైజాన్ని తెలియచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇటీవల విజయమ్మ ప్రయాణిస్తున్న వాహనం టైర్లు పేలటం వెనుక ఉన్న అనుమానాలను ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంలో జగన్ పాలన కేవలం సంక్షేమ ముసుగులో దోపిడీకి పాల్పడే విధంగా సాగిందని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని గద్దె రామ్మోహన్ కొనియాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆ పార్టీ నేతలు చేసే ఆరోపణలను ప్రజలు గమనించాలని ఆయన హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ సంక్షేమం మాటున దోపిడీ ఉంటుంది. సో ఇది అందరూ జగమెరిగిన సత్యం. ఇవాళ వాళ్ళ పిఏ 5,000 కోట్లు ఉన్నాయంటే అసలు దానికి ఏం చెబుతారు సమాధానం? దానికి ఆయనే చెప్పాలి. వాళ్ళ పిఏకి 5,000 కోట్లు ఎక్కడి నుంచి ఆయన చెప్పాలి. 1-2 కాదు, 5,000 కోట్లు ఎక్కడ చూసినా బిజినెస్లో వాటాలు ఇవన్నీ ఒక పిఏగా పనిచేసిన వ్యక్తికి. సో ఇవన్నీ కూడా ముందు అటన్నిటిని తెలిసి వాడికి సమానం చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఎదుటి పార్టీ గురించి మాట్లాడమన్నాడు. ఆ పార్టీ 95లో జరిగిన సంఘటన ఇప్పుడు ఈసారి 4 సార్లు ఎలక్షన్ గెలిచాడు చంద్రబాబు గారు. ప్రజల యొక్క మద్దతు పొందాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానం పొందారు ఆయన. అందువలన ఏదో డైవర్ట్ చేయడానికి చెప్పే మాటలు కాదు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది భారతదేశానికి చూపించారు ఇట్లా అభివృద్ధి చేయాలని. ఇవాళ అనేకమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క పని విధానాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన పెట్టిన రైతు బజార్లు కానీ, ఆయన పెట్టిన డాక్రా గ్రూపులు కానీ చూసి అనేకమైన ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పరిశీలన చేసిన సందర్భాలు ఉన్నాయి. సత్య సర్వేక్షణలో ప్రప్రథమంగా వారు ఎవరైనా వచ్చిన టీం ఫ్రమ్ ఢిల్లీ వస్తే తీసుకొచ్చేది ఈ కాలనీకేనండి. ఇంత స్వచ్ఛ వాతావరణంలో ఉండే మన కాలనీకి ఇంకా మరి మంచి జరగాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. మరి అలాగే ఇక్కడ సైడ్ డ్రైన్స్ కూడా కొంచెం ప్రాబ్లం, ఇబ్బందిగా ఉంది. ఆ సైడ్ డ్రైన్స్ రివర్స్లో బయట నీళ్లు కూడా ఇటు లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి వీరు అడుగుతున్నారు. ఈ గారు ఇవన్నీ చూసి దీనికి సరిగ్గా మరి డ్రైన్స్ అన్నీ సరి చేస్తామని చెప్పనని చెప్తున్నారు. అలాగే ఈ రాష్ట్రం మంచి ఒక ప్రభావితమైనటువంటి సంకేతాలతో ముందుకు వెళ్తూ ఉంది. తప్పకుండా మరి కాలనీవాసులు మేమందరం కూడా మరి దాన్ని అనుసరించి మా నాయకుడిని కూడా మేము ఇంకా బలంగా ముందుకి తీసుకెళ్తామని చెప్పి మేమందరం మరి ఇక్కడ ఈ గుమిగూడిన ఈ జనాలందరూ కూడా ఒకటే మాట. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 రోజుల క్రితం ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. బుధవారం ఉదయం అటువైపు వెళ్లిన మంత్రి వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను ఘటనా స్థలికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని టెండర్ పిలిచి తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండరా అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళండని హెచ్చరించారు. వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటారని కాల్వకట్టుపై ఉన్న బల్లపై కూర్చున్నారు. దీంతో హడావిడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ యంత్రాంగం చెత్త తొలగింపు పనులు చేపట్టింది. రాష్ట్రంలో మున్సిపల్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్తోందంటూ కూటమి ప్రభుత్వంపై మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దోనిపూడి కాశీనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం జారీ చేసిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనిపూడి కాశీనాథ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మున్సిపల్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నగరపాలక సంస్థలకు చెందిన కార్యాలయాలు, ఆస్తులను PPP పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 673వ జీవో ద్వారా మున్సిపల్ ఆస్తుల విక్రయానికి మార్గం సుగమం చేశారని, 975వ జీవో ద్వారా మున్సిపల్ శాఖలోని అనేక సేవలను ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ప్రజా ఆస్తులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోందని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. విజయవాడలోని బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు వంటి ప్రధాన రహదారులను కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రోడ్లపై ప్రయాణించేందుకు కూడా ప్రత్యేక రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో 86 కిలోమీటర్ల మేర రోడ్లను ప్రైవేటు పరం చేసే చర్యలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసే 673, 975 జీవోలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రజలు కూడా ఈ పోరాటానికి అండగా నిలవాలని దోనెపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. ఈ 673 జీవో కార్మికుల్ని, ఉద్యోగుల్ని తాకట్టు పెట్టేటువంటి దానికి, ప్రైవేటు వ్యక్తులకి అమ్మేసేటువంటి దానికి ఉద్దేశించబడినటువంటి 975 జీవో కానీ, ఎంఏయుడి మెమో కానీ దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈరోజు కార్మికులు ప్రత్యక్షంగా కార్యాచరణకు పూనుకుంటా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో లోకేష్ చెప్తా ఉన్నాడు, మీ కుటుంబాల్లో ఎవరైనా చచ్చిపోయారా అని చెప్పారని. నీ కుటుంబంలో ఎవడన్నా చనిపోయాడా అని చెప్పి ఆ కార్మిక నాయకులు అడిగితే నీ తలకాయ ఎక్కడుంటుందా ఆ మంత్రి అని చెప్పని అడుగుతున్నాం. ఎంత దుర్మార్గమైనటువంటిది. 8 మంది కార్మికుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సందర్భంగా మాట్లాడాల్సినటువంటి మాటలేనా అని. అంటే రేపు ప్రైవేటైజ్ చేస్తే, విశాఖపట్నంలో ప్రైవేటైజ్ చేసినాక స్టీల్ ప్లాంట్ని జరిగినటువంటి ఘటనది. ఇక్కడ కూడా ప్రైవేటైజ్ చేసేటువంటి దానికి రంగం సిద్ధం చేస్తే ఎవరు బ్రతికేంటో తెలియడంలా. మేము 15 సంవత్సరాలు ఉంటాం. మా జనసేన, మేము బీజేపీ 3 కలిపి మేము 15 సంవత్సరాలు పరిపాలిస్తాం అన్నాడు. 15 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలిస్తారు? కార్మికుల మీద రోడ్లు పాలు చేయడానికి 975 జీవో తీసుకొచ్చాడు. ప్రజల మీద భారాలు మోపే 673 జీవో తీసుకొచ్చి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏదేమైనా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు కూడా రోడ్లు ఎట్టయితే ఊడ్తామో ఆ విధంగా ఊడ్చిపడేస్తామని చెప్పి యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడికి దూరం కావచ్చని పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక ఉల్లాసం, ఆరోగ్యం పెంపొందుతుందని వారు వెల్లడించారు. విజయవాడ అర్బన్ పరిధిలో బీఆర్టీఎస్ రోడ్డులో ఈరోజు ఉదయం యోగాభ్యసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీ ఆదేశాల మేరకు యోగాంధ్రలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్రమంతటా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయుష్, వైద్య ఆరోగ్యం, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్, యువజన సంక్షేమం, విద్య ఇలా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో రోజుకో థీమ్తో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రోజు యోగాను అభ్యసిస్తే జీవనశైలి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని, 60 నుండి 70% వరకు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని వివరించారు. ప్రతి కుటుంబంలో అందరూ యోగాను రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఆదివారం నుంచి యోగా డేని నిర్వహిస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు, స్టాఫ్ నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక జీవన విధానంగా యోగాని ఎంచుకోవాలని నేను వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఒత్తిడిని తట్టుకొని అనేక రోగాల నుండి కూడా యోగా దూరం చేస్తుంది. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, పబ్లిక్ కూడా యోగాని ప్రతిరోజు దినచర్యగా భావించి అలవాటు చేసుకున్నట్టయితే ఒత్తిడి నుండి, అనేక రోగాల నుండి కూడా దూరం అవుతారని నేను అందరినీ మనవి చేస్తాను. ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీ రాజా మరణం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చిరస్మరణీయ చిత్రాలను ఆయన అందించారని, భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. భారతీ రాజా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, భారతీ రాజా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. భారతీ రాజా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారతీ రాజా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
భారతీరాజా మరణం బాధాకరం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు. భారతీరాజా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని తన నివాసంలో నేడు తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినిమాని పచ్చని పల్లెటూరి పొలాల్లోకి సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లిన మొదటి దర్శకుడుగా ఆయన సినీ చరిత్రలో నిలిచిపోయారు. హిందూ, బౌద్ధ, సిక్కు మతంలో ఉన్నవారు మాత్రమే ఎస్సీలు, క్రైస్తవ మతంలో ఉంటే ఎస్సీలు కాదని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెబుతోందని, ఇది మత వివక్షతో కూడుకున్నదని అన్నారు. దీన్ని రద్దు చేయమని చాలా మంది రాష్ట్రంలో అనేక మంది ఎవరికి వారు విడిగా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కొంతమంది ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం లేదన్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఏమి చేయాలనే ఆలోచన లేదని, అందుకని అందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించిన చెప్పారు. జూలై 10న పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాల నాయకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ గోళ్లమూడి రాజసుందరం బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను వ్యతిరేకిస్తూ కొంతమంది ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటం లేదన్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఏం చేయాలనే ఆలోచన లేదని, అందుకని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడి క్రైస్తవ ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జూలై 10న పాస్టర్ల సంఘాలతో, క్రైస్తవ సంఘాల నాయకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విడివిడిగా ఉద్యమాలు చేయవద్దని, అందరూ కలిసి ఒక దృక్పథంతో ఉమ్మడిగా కార్యక్రమం చేద్దామన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల 40 కోట్ల మందికి నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యక్రమాలు రూపొందించి ఆర్డర్ను ఉపసంహరించే వరకు పోరాటం చేద్దామని, అందరూ కలిసి ఒక వేదికపైకి రావాలని కోరారు. ఉమ్మడిగా కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది మత వివక్షతతో కూడుకున్నట్టుంటుంది. ఆర్టికల్ 15(1) ప్రకారం అది మత వివక్షతో కూడుకున్నట్టు. కనుక దాని యొక్క రద్దు కోసం, దానివల్ల 40 కోట్ల మంది ఎస్సీలకి అన్యాయం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో 40 కోట్ల మంది ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది. కనుక అదంత తేలికైన సమస్య కాదు. ఒక్క పోరాటం చేస్తే కాదు, ఒక సభ పెడితే కాదు, ఒక ర్యాలీ పెడితే కాదు. దీన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, అలాగే జాతీయ స్థాయి కార్యక్రమాలుగా రూపొందించి ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేసేదాకా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కనుక అందరం కలిసి ఒక వేదిక మీదకి వద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అనంతరం కోనసీమ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ్యం అంటే కులమని, మతమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కులం లేకపోయినా కుల వ్యవస్థ ఉందన్నారు. మన దేశంలో కుల వ్యవస్థ ఉందన్నారు. దళితులు క్రైస్తవ్యం స్వీకరిస్తే వారికి దళిత హోదా రాదని చెప్పారన్నారు. కానీ చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు అయితే వారి స్థితిగతులు మారుతున్నాయని చెప్తున్నారు. ఎన్ని చెప్తున్నా కూడా క్రైస్తవులకు వెళ్ళినంత మాత్రాన కుల వ్యవస్థ పోలేదు, వివక్షత పోలేదు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కు వ్యతిరేకం. కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఈ రాయితీలు ఇవ్వాలని మేము పోరాడుతూ ఉన్నాం. 2024లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇసుక క్వారీలు, వైన్ షాప్లు ఇప్పిస్తాను, గ్రానైట్లో భాగస్వామిని చేస్తానని చెప్పి బేతపూడి విజయశేఖర్ తనకు మాయమాటలు చెప్పి దశల వారీగా తన వద్ద 1,20,00,000 రూపాయలు తీసుకున్నాడని మోదుగు సుమలత ఆరోపించారు. బ్యాంకు లావాదేవీలు 90 లక్షలు ఉన్నాయని, అతని కుటుంబాన్ని తానే 3 ఏళ్లు పోషించానని చెప్పారు. 288 గ్రాముల బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చానని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అతనికి నామినేటెడ్ పదవి వచ్చిందని, అప్పటి నుంచి ముఖం చాటేశాడని అన్నారు. తొలుత తాను పోలీస్ స్టేషన్కి వెళ్లలేదని, జనసేన నాయకుల వద్దకు వెళితే తాను పరువు నష్టం చేస్తున్నానని, విజయశేఖర్ తనపై కేసు పెడితే కౌంటర్ కేసు పెట్టానని తెలిపారు. పిడుగు హరిప్రసాద్ నుంచి చిల్లపల్లి శ్రీనివాస్ వరకు ప్రతి ఒక్కరికి నా సమస్య గురించి తెలుసని, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన తనకు న్యాయం జరగలేదన్నారు. సో నాకు ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా, ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. సో ఇంకా ఫైనల్గా నేను నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు మానసికంగా చాలా వేధింపులకు గురయ్యాను. ప్రతి ఒక్కళ్ళు థ్రెట్టింగ్ కాల్స్, నువ్వు బ్రతికుంటే నేను చంపేస్తామనే థ్రెట్టింగ్ కాల్స్ ఎక్కువైపోయాయి. నాకు కాల్స్ వస్తున్నాయి.
ఈవెన్ నా ఫ్యామిలీ మొత్తం వదిలేశారు నన్ను. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. సో ఇక్కడైనా మీడియా ద్వారా ఎందుకు వస్తున్నానంటే ఇక్కడి నుంచైనా నాకు న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆడపిల్లనై ఉండి కూడా, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మీడియాను ఆశ్రయించానంటే, మీరు ఎలా మాట్లాడుకున్నా బయట పబ్లిక్ నేను చేసిన తప్పైతే ఒక మనిషిని నమ్మటం మాత్రమే. నమ్మి అతను ఆ డబ్బుల వల్ల నేను ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే నేను నా లైఫ్ సెటిల్ అవుతుంది. రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు దీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోవడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్లోని రామలింగేశ్వర్ నగర్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత గద్దె క్రాంతి హాజరై కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ రాజకీయ సినీ రంగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో బాలకృష్ణ ఒక బ్రాండ్గా నిలిచారని, ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించడం, హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, యువ నటులకు ధీటుగా సినిమాలో నటిస్తూ దూసుకుపోవటం ఆయన ప్రత్యేకతని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. యాక్ట్ చేయడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ముందంజకు వేయటం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా ఆయన మరెన్నో పుట్టినరోజులు తెలుగు జాతికి, తెలుగు వారికి ఆత్మగౌరవం పెంచడానికి, వారి నాన్నగారి పేరు నిలబెట్టడానికి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో విజయాలు చేకూర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఆయన మరెన్నో ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ నాయకులు అమ్ములు, ఉపాధ్యక్షులు కంటిపూడి శేషుబాబు మాట్లాడుతూ గద్దె క్రాంతి సమక్షంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బాలయ్య చేస్తున్న సేవలు, నటనలో ఆయన చూపిస్తున్న ఉత్సాహం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. అనంతరం వాహనదారులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. బాలకృష్ణ గారి 66వ పుట్టినరోజు వేడుకలు మా కంటిపూడి శేషుబాబు గారు, అట్లాగే కుర్రా నాని గారు, మురళి అన్న అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగు, అట్లాగే పేదలకు మధ్య పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమం చేయాలని ఓసారి నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. అమ్మన్నయ్య, మురళన్నయ్య, నాని ఇలా కార్యకర్తలందరి ఆధ్వర్యంలో ఈ బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు ఏజ్ పెరిగే కొద్దీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాడు. బాబు చెప్పినట్టు యువ నాయకులు, యువ హీరోలతో పోటీ పడుతూ చాలా ఉత్సాహంగా ఈ వయసులో కూడా అంత ఉత్సాహంగా సినిమాలు చేయడం అనేది అలాగే ఆయన ఎమ్మెల్యేగా, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం ట్రస్ట్గా చైర్మన్గా ఇంకెన్నో బాధ్యతలు. అది అసాధారణం, యాక్చువల్గా సాధారణ విషయం ఏం కాదు ఇంత బాధ్యత నెరవేర్చడం. మరొక్కసారి బాలయ్య బాబుకి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై బాలయ్య. సినీ రాజకీయ రంగాలలో బిజీగా ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొర్రా డీలేష్ కొనియాడారు. బాలకృష్ణకు 66 సంవత్సరాలు అనేది ఒక నెంబర్ మాత్రమేనని, ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారని అన్నారు. బాలయ్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని డీలేష్ ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉయ్యూరులో బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమరసింహారెడ్డి రిలీజ్ అయిన G3 థియేటర్ వద్ద కేక్ కట్ చేసి సమరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం సెయింట్ లూకాస్ అనాథాశ్రమంలోని బాలలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొర్రా దినేష్తో పాటు యార్లగడ్డ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా దినేష్ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకు 66 సంవత్సరాలు అనేది ఒక నెంబర్ మాత్రమేనని, ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు అటు సినీ రంగం, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణలో చురుగ్గా ఉంటారని తెలిపారు.
బాలకృష్ణ లాంటి అరుదైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు దొరకటం వరమని, అలాంటి బాలయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. విజయాలతో ముందుకు వచ్చి దూసుకెళ్తున్న హీరో బాలయ్య బాబు. ఇండస్ట్రీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన. మనం ఈరోజు ఏ సినిమా అయినా ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయే రోజులు ఇవి. అలాంటిది థియేటర్లోనే ఆయన ఆడి విజయాలతో ముందుకెళ్తున్న వ్యక్తి బాలయ్య బాబు. అలాగే మనం చూసుకుంటే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్తో ఆయన సేవా రంగంలో ఎంతో ముందంజలు ఉన్నాడు. మన హైదరాబాద్లోనే కాకుండా అమరావతిలో కూడా ఈరోజు 500 బెడ్డులతో పాటు పెద్ద హాస్పిటల్ ఆయన కట్టబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ 3 రంగాల్లో ఆయన ఇలానే ముందుకెళ్తూ ఆయన ఆరోగ్యంగా ఉండి ఆయన ఇలానే మనకి భారీ విజయాలు అందిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడలోని పెద్దేశ్వర హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలను ఎన్టీఆర్ కమిషనరేట్ అడ్మిన్ డీజీపీ కేజీవి సరిత ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమని అన్నారు. మహిళల ఆరోగ్యం, ఎముకల సమస్యలకు ప్రత్యేక వైద్య విభాగాలను ఒకే వేదికపై అందుబాటులోకి తేవడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. 1990లో 20 పడకల ఆసుపత్రిగా ప్రారంభమైన తమ ప్రయాణం ప్రజల విశ్వాసంతో నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్గా ఎదిగిందన్నారు. ప్రస్తుతం 150 పడకలు, 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లతో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. గత 2.5 దశాబ్దాలుగా లక్షలాది మంది రోగులకు సేవలందించామని, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వంటి విభాగాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆల్మోస్ట్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఈరోజు ఏంటంటే గ్రాండ్ ఇనాగరేషన్ ఆఫ్ గైనిక్ అండ్ ఆర్థో. సో ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ హార్ట్ కోసం వచ్చిన వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట అందజేయాలనేది. సో ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గైనిక్ అండ్ అనంతరం హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఆకాష్ పల్లెం మాట్లాడుతూ కార్పొరేట్ క్వాలిటీ, ఎఫర్టబుల్ రియాలిటీ నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను తీర్చిదిద్దామని తెలిపారు. గైనకాలజీ విభాగం ద్వారా మహిళలకు సమగ్ర ఆరోగ్య సేవలు, పీసీఓడి, పీసీఓఎస్ చికిత్సలు, సురక్షిత ప్రసవ సేవలు అందించనున్నామని చెప్పారు. అలాగే ఆర్థోపెటిక్స్ విభాగంలో ట్రామా కేర్, ఫ్రాక్చర్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ఇంజరీ ట్రీట్మెంట్, పోస్ట్ సర్జికల్ రిహాబిలిటేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రజలకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. 3 years మనం సింగిల్ స్పెషాలిటీ నుంచి మల్టీ స్పెషాలిటీ కింద కన్వర్ట్ అయ్యాం. సో ఆ ప్రాసెస్లో ఇనీషియల్గా న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడంతో పాటు ఇప్పుడు రీసెంట్గా సర్జికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇనాగరేషన్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ ఫుల్ టైమ్ డిపార్ట్మెంట్ మనం ఇవాళ నుంచి ఫుల్ ఫంక్షనాలిటీలో ఉంటారు. బోత్ కన్సల్టెంట్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 4 to 5 PM. సో గైనకాలజీ రిలేటెడ్ మనకి అన్ని సర్జికల్స్ యాజ్ వెల్ యాజ్ ఆబ్స్ట్రిక్ రిలేటెడ్ కన్సర్న్స్ అన్నీ మనకి అడ్రస్ చేస్తారు. అండ్ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీస్, నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ అట్ లో కాస్ట్ మనం ఆఫర్ చేస్తున్నాం. సో ఆల్సో దెర్ ఆర్ ఫ్రీ ఓపీ డేస్ రిలేటెడ్ టు ఆర్థోపెడిక్స్ ఆన్ ఫ్రైడే అండ్ గైనకాలజీ రిలేటెడ్ ఆన్ సాటర్డే. సో ఈ సర్వీసెస్ని విజయవాడ అండ్ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి సంబంధించిన ఆల్ ఆస్పెక్ట్స్, ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు, త్రూ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ కేర్, హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీకి వచ్చేపాటికి లాప్రోస్కోపిక్ సర్వీసెస్, క్రిటికల్ కేర్ సర్వీసెస్. ఎందుకు అంటే మనది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎక్కడైనా వెళ్తే సింగిల్ డిపార్ట్మెంట్ కింద మనం హై రిస్క్ అయితే వేరే దగ్గరికి పంపించాల్సిన అవసరం పడుతుంది. సో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీకి సంబంధించిన ఎనీ పర్సన్ రిక్వైరింగ్ సూపర్ స్పెషాలిటీ బ్యాకప్, పెద్దేశ్వర్ సెంటర్ విల్ బి వన్ ప్లేస్ సెంటర్ విమెన్కి ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడానికి. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్తో, కోఆపరేట్ క్వాలిటీతో మనం ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళకి అందజేయగలుగుతాము. ఎవ్రీ సాటర్డే ఫ్రీ ఓపీడీ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ సర్వీసెస్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
మేకోవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా నియమించినట్లు సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయవర్మ పాలకపాటి తెలిపారు. మేకోవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశ వ్యాప్తంగా 1000 మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విజయవాడ పంటకాలువ రోడ్డులోని ప్రణవి మేకోవర్స్ అకాడమీ నందు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల మేకోవర్ చైర్మన్ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలీవుడ్ నటి ఈల్మా షేక్ చేతుల మీదుగా నియామక పత్రం స్వీకారం జరగగా ఎఫ్టీపీసీ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా బొలిశెట్టి ప్రణవి నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయవర్మ పాకాల్పాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన మేకోవర్ నైపుణ్యంతో ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తారల ప్రశంసలు అందుకున్న బొలిశెట్టి ప్రణవిని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్గా నియమించినట్లు తెలిపారు. మేకోవర్ రంగంలో యువతకు శిక్షణ అందించి రాష్ట్ర, దేశ వ్యాప్తంగా 1000 మందికి పైగా నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలను ప్రణవికి అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యాపారంగా విస్తరించిన బ్యూటీ రంగంలో యువతకు విశేష అవకాశాలు కల్పించి ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, సమర్థురాలైన ప్రణవి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తొలి ఏడాదిలోనే 1000 మందికి శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మేకోవర్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ఎఫ్టీపీసీ ఇండియాకు బాలీవుడ్ నటి ఈల్మా షేక్ అభినందనలు తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని స్వీకరించిన బొలిశెట్టి ప్రణవి మాట్లాడుతూ తన అనుభవంతో ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి నాణ్యమైన శిక్షణ అందిస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన సంస్థ అధ్యక్షుడు చైతన్య జంగా, ప్రధాన కార్యదర్శి విజయవర్మ పాకాల్పాటికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జన్ను, పవన్, వెంకట్, సూర్య తదితరులు పాల్గొన్నారు. And thanks for inviting me. And thank you Pranavi ma'am, thank you Chaitanya ji sir, and thank you Telugu media. And I love Vijayawada. Vijayawada is a beautiful city and I enjoyed these events. Thank you so much. ఈ మెయిన్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ బ్యూటీ ఫీల్డ్ ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఎవర్ ట్రెండింగ్ బ్యూటీ ఫీల్డ్ని ఇంకా అందరికీ నేర్పిస్తూ దీని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తూ చాలామందికి చక్కగా లేడీస్కి ఉపయోగపడేలాగా ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని మా ఆలోచన. ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి అండ్ ఆల్సో ఇంకా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేయబోతున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ద్వారా మన ఎఫ్టీపీసీ ఇండియా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లో ఫస్ట్ కొన్ని శిక్షణా తరగతులు నిర్వహించి తద్వారా చాలామందికి ఈ బ్యూటీ కోర్సుల మీద, మేకప్ మీద అవగాహన, శిక్షణా తరగతులు ఇవన్నీ కూడా నిర్వహిద్దామని ప్లాన్ చేస్తున్నాం. దీని ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నా సరే తన వంతు నేను తప్పనిసరిగా వస్తానండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి ఎల్మా షేక్. ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎంఆర్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీధర్ మాదిగ వెల్లడించారు. మాదిగలకు ఆత్మగౌరవం, హక్కులు కల్పించిన ఈదిమూడి గ్రామంలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్రం సముదాయంలో ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్ర, ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు స్మారకాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మాదిగ జాతి చరిత్ర, మాదిగల మూల పురుషుడు జాంబవంతుని ఆలయం తెలియజేసే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గాంధీనగర్లోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మానికొండ శ్రీధర్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షులు నల్లూరి చంద్రలీల మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకపూడి వెంకటరత్న మాదిగ, జిల్లా కో కన్వీనర్ గద్దపాటి ప్రసాద్ మాదిగ, జిల్లా ముఖ్య నాయకులు గద్దపాటి రాకేష్ మాదిగ, గద్దపాటి వెంకటేష్ కుమార్ మాదిగ, నల్కుర్తి రమేష్ మాదిగ, నూతక్కి అనిల్ మాదిగ, వంగూరి ఆనంద్
మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర గల మాదిగ జాతి చరిత్రలో ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న హక్కులు ఎంతో విలువైనవన్నారు. హిందువులకు ఆలయాలు, క్రైస్తవులకు చర్చిలు, ముస్లింలకు మసీదులు ఉన్న తరహాలోనే మాదిగలకు ఒక పుణ్యక్షేత్రం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం పురుడు పోసుకున్న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ పుణ్యక్షేత్రంలో మాదిగల ఆత్మగౌరవ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసుపులు బాసిన అమరవీరుల స్మారకం, మాదిగ జాతి మూలపురుషుడు జాంబవంతుని ఆలయం, ఇంకా మాదిగ జాతి విశిష్టతను వివరించే అనేక అద్భుతమైన నిర్మాణాలు చేయనున్నట్లు వివరించారు. జూలై 7వ తేదీన జరిగే పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవానికి మాదిగలంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థాయిలోనే మాదిగలు గుర్తింపు పొందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో అనేకమైన సదుపాయాలతో దాని శంకుస్థాపన ద్వారా చేయబోతా ఉన్నాం. ఈ యొక్క విషయంలో ప్రభుత్వం మాకు ఎటువంటి సహకరించిద్దా, ఏ విధంగా డెవలప్ చేయడానికి ప్రభుత్వంతో మేము మమేకమై చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా నుంచి ఎక్కువగా రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాలను జయప్రదం చేయడం ద్వారా మాదిగలి అంటే క్రిస్టియన్స్కి పుణ్యక్షేత్రాలు ఏ విధంగా ఉన్నాయో, మసీదులు ముస్లింస్కి ఎలా ఉన్నాయో, హిందువులకి దేవాలయాలు ఎలా ఉన్నాయో, అదేవిధంగా మాదిగ జాతికి నా భూతో నా భవిష్యత్తు విధంగా మరి కొత్త పందాలు అంటే జాతికి ఏదో ఒకటి చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.